నేనేదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా? అయితే అవుననే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి. ఆయన అరెస్ట్ ఖాయమంటున్నారు. ఆయన జూన్ 10 జగన్ అరెస్ట్ ఖాయమంటున్నారు విజయసాయి రెడ్డి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఆధారాలు సంపాదించింది సిట్. ఇదే విషయాన్ని తిరుపతిలో తన సన్నిహితులతో విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో తిరుపతిలో పర్యటించారు విజయసాయి రెడ్డి. టీడీపీ నేతలను కలిసారు. ఆ వీడియో వైసీపీ బయట పెట్టడంపై విజయసాయి రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ను తాను టార్గెట్ చేయాలని కొందరు, అవును జగన్ను విజయసాయి రెడ్డి టార్గెట్ చేయాలని కొందరు వైసీపీ నేతలే కుట్ర చేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీపై రగిలిపోతున్నారు విజయసాయి రెడ్డి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, తను ఎందుకు బయటకు వచ్చాను, ఏం జరిగిందని బయటకు వచ్చాను, దాంతోపాటు ఏ పరిణామాలు తను బయటకు వచ్చేలా చేశాయి, వైసీపీలో ఏం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు కాబోతున్నారు లిక్కర్ స్కామ్లు అంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జూన్ 10కి సంబంధించి జూన్ 10 అంటూ కూడా ఆయన ఎందుకు చెప్పారు? అసలు ఇంతకీ ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎటువంటి డిస్కషన్ జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు జూన్ 10 అంటూ కూడా ఇంతకీ ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏ అంశాలను ప్రస్తావించుకోవడం జరిగింది తన సన్నిహితులతో ఆయన? బేసిక్ గా ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డి కొంత వైసీపీకి దూరం అయినప్పటి నుంచి కూడా ట్వీట్ల రూపంలో కావచ్చు, మీడియా ముందు కూడా ఒక క్వార్టర్ నన్ను జగన్ గారి నుంచి దూరం చేసిందని చెప్తూ వచ్చిన పరిస్థితి. అయితే ఇటీవల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఇటీవల తిరుపతికి వచ్చిన సందర్భంగా తన సన్నిహితులతో సాయిరెడ్డి చాలా కీలకమైన విషయాలు చెప్పినట్టుగా కొంత సమాచారం అవుతుంది. ఆ కీలకమైన విషయాల్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి జూన్ 10 లోపల అరెస్ట్ చేస్తారు, అది పక్కా సమాచారం నా దగ్గర ఉంది. ఆ వ్యవహారాన్ని ఆయన కుండబద్దలు చేసినట్టుగా కొంత సమాచారం వస్తుంది. అంటే ఎందుకు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, సిటీకి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా లోతైన సమాచారం ఉందా అనే ప్రయత్నం జరిగితే దానికి లోకేష్ అంటే సాయిరెడ్డి మాట్లాడుతున్న తంతు ఒకటే. అంటే మొన్న పోయిన నెల అంటే సిట్టికి విజయసాయి రెడ్డి వచ్చే ముందు రోజు సాయంత్రం ఎవరైతే టీడీ జనార్దన్ రెడ్డితో ఆదిశేషగిరిరావు ఇంట్లో జరిగిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ అదే ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దానికి బయటికి లీక్ చేశారు. అయితే ఆ సమయంలో కూడా ఆయన చెప్పే ఒక వర్షన్ క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ ఉన్న సమాచారం కూడా ఫస్ట్ సాయిరెడ్డి ఆదిశేషగిరిరావుతో వీళ్ళిద్దరూ గతంలో నుంచి మిత్రులుగా ఉండేవాళ్ళు కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో సమయంలో మాట్లాడికి వెళ్ళిన తర్వాత టీడీ జనార్దన్ ఆదిశేషగిరిరావును కలవడానికి వచ్చారు. అదే ఆదిశేషగిరిరావు లోపల సాయిరెడ్డి ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న టీడీ జనార్దన్ తిరిగి వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం జరిగింది. కానీ దాన్ని ట్రిమ్ చేసి అది లేకుండానే రెండు కలిసి మళ్ళీ ఆయనకి లోపలికి వెళ్ళేటట్టుగా చిత్రీకరణ చేశారు అనే ఒక అర్థం వచ్చేటట్టుగా ఒక వ్యవహారాన్ని అయితే సాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఆ రోజు జరిగిన సందర్భం మేము అనుకోకుండా అక్కడ కలిసాం తప్పితే మేము ప్లాంట్ గా కలిసింది కాదు. నేనున్నానని చెప్పి ఆయన రాకుండా వెళ్ళిపోయే ప్రయత్నం జరిగిందనేది జరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా రండి పర్వాలేదు అని చెప్పి శశిధర్రావు పిలిచిన తర్వాతనే నేను లోపలికి వెళ్ళాను అనే సందర్భంలో ఆ వ్యవహారానికి ఉద్దేశపూర్వకమే కొందరు ఈ వ్యవహారాన్ని బయటపెట్టి నన్ను బదనాం చేసే ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్ గా ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతున్నారు. అందులో దీంట్లో కూడా ఈ క్వార్టర్లోని గ్రూపే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపింది అనేది మరో స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఆ ముందు రోజు ఏదైతే జగన్ ప్రెస్ మీట్ మాట్లాడుతూ జగన్ చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, సాయిరెడ్డి పూర్తిగా కూడా అమ్ముడుపోయారు, తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతామని. అది మాట్లాడిన తర్వాత సాయంత్రానికి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఈ వీడియో ఉద్దేశపూర్వకంగానే కొందరి చేత దీన్ని వైరల్ చేయించారు అనేది చాలా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా క్లియర్ గా చెప్తుంది. అయితే ఈ సందర్భంగానే ఈ వ్యవహారం ఎత్తుతున్న ప్రతిసారి కూడా విజయసాయి రెడ్డి క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి జూన్ 10 లోపల లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కావడం ఖాయం, ఈ వ్యవహారం నాకు పక్కా తెలుసు, దాని సందర్భంగా క్లియర్ గా దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాను. సరే, మరి అది
ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత గ్యాప్ వచ్చింది అనే వ్యవహారం చూసుకుంటే ఉద్దేశపూర్వకంగానే జగన్ కి నేను జగన్ ని టార్గెట్ చేసేలా చేసి తద్వారా ఈ కోటరీ లబ్ధి చెందాలి అనే ప్రయత్నం చేస్తుంది. జగన్ కి దగ్గర ఉంటూనే ఈ కోటరీ కూడా జగన్ ని వెనుపోటు పరిచే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఇంకా వ్యవహారం ఇంకా రాబోయే రోజుల్లో చాలా దూరం పోతే అనవసరంగా నన్ను గెలికి వ్యవహారంలో జగన్ ని నా చేత మాట్లాడించాలని ఒక ప్రయత్నం అక్కడ కోటరీ చాలా ప్లాంట్ గా వ్యవహారం నడుపుతుంది. నేను మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తాయి అనేది ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్న నేపథ్యం. అయితే సచిన్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా లేదా అనేది సిట్ నిర్ణయించాల్సింది. అయితే ఈ వ్యవహారం మీద సాయిరెడ్డి బయట మాట్లాడుతున్న తంతు మాత్రం కొంచెం వ్యవహారం మీద కొంత క్లియర్ గా అబ్జర్వేషన్ లో ఉంది. ఆ దిశగా ఏ విధంగా అది ముందుకు వెళ్తారు, ఏ విధంగా దాన్ని క్లియర్ అవుతుంది అనేది చర్చించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్, హలో. రైట్, అంటే జూన్ 10లోపే అరెస్ట్ అవుతారు అంటూ ఆయన చెప్పడం ఎటువంటి సంకేతాలు? అంటే సాధారణంగా కొద్ది రోజులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే సిట్ దర్యాప్తు జరుగుతోంది, దాంట్లో కొన్ని కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి చర్చ జరుగుతుంది. కానీ మరి ముఖ్యంగా వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి సంబంధించి ఒక డేట్తో చెప్పడం ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? బేసిక్ గా నోటీసులు ఇస్తారనే ఒక చర్చ మొదటి నుంచి వైసీపీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లియర్ ఒక మాట చెప్పారు, అరే బాబు నేను ఎక్కడికి పోవట్లేదు, నేను విజయవాడలో ఉంటున్నా, మీరు రండి, వెల్కమింగ్ యూ అని చెప్పి కూడా ఆయన క్లియర్ గా మాట్లాడాడు. ఆయన ఒక క్లారిటీలో ఉన్నాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీలో ఉన్న వ్యవహారం మీద ఎక్కడ ఈ వ్యవహారంలో వాళ్ళకి ఏమి వేరే ఇష్యూస్ అయితే లేవు. బట్ ఇక్కడ ఉన్న సమస్య అంతా కూడా ఒకటి, ఎప్పుడు ఏ విధంగా దీనికి ముందుకు కదులుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం, ఎందుకు ఎంత దూరం వెళ్ళబోతుంది అనే జరగాల్సిన ఈ సబ్జెక్ట్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, దానికి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా రుజువు చేసుకుంటా. సాయిరెడ్డి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? సాయిరెడ్డి ప్రధానంగా ఇక్కడ సమస్య, సాయిరెడ్డి ఈ సిట్ ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే ముందు సాయిరెడ్డి ఎందుకు బయట ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు, ఎందుకు దీన్ని పదే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఇంట్రెస్టింగ్ గా మీరు పాయింట్ వచ్చేసరికి క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కృష్ణమోహన్. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎప్పుడు డైరెక్ట్ గా జగన్ ని అటాక్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడు చూసిన తన ప్రెస్ మీట్స్ కావచ్చు, లేకపోతే తను చేసిన కామెంట్స్ లో కావచ్చు, కోటరీ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, కోటరీ టార్గెట్ గా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది వెరీ ఫస్ట్ టైం అనుకోవాలా ఇటు జగన్ కి సంబంధించి స్ట్రైట్ గా క్వశ్చన్ చేసిన పక్షం, లేకపోతే జగన్ కి సంబంధించి నేరుగా మాట్లాడిన సందర్భం అనుకుంటూ? అంటే ఎక్కడ కూడా సన్నిహితుల దగ్గర 100 మాట్లాడుకుంటుంటారు. కోటరీ కూడా తమ అధినేత గురించి ప్లస్ మాట్లాడుకుంటారు, మైనస్ మాట్లాడుకుంటారు. అట్లా చాలా మంది చాలా ప్రాంతాల్లో మాట్లాడుకోవచ్చు, దాని గురించి కాదు. బట్ ఇక్కడ పదే ఎందుకు సాయిరెడ్డి వ్యవహారం మీద, జగన్ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు, ఎందుకు సాయిరెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు ఈ కోటరీ చేస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. వైసీపీలో కూడా దీని మీద చాలా సీరియస్ గానే చర్చ జరుగుతుంది. మొన్నటిదాకా సాయిరెడ్డి అక్కడున్న కోటరీలందరిలో లేదు మిగతా నాయకులతో సాయిరెడ్డికి ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఈయన స్ట్రైట్ గా మాట్లాడేస్తాడు, స్ట్రైట్ గా ఉంటాడు అనే ఒక ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని దాటింది. ఇప్పుడు ఆయన్ని ఇంకో రకంగా చిత్రీకరించడానికి వీడియో బయట పెట్టారు అనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. సో అది ఆ కోపంతో సాయిరెడ్డి జగన్ మీద ఏదైనా మాట్లాడితే, లేదు సాయిరెడ్డి జగన్ విషయాలని మూలాలని కదిలించే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే గతంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న సాయిరెడ్డి జగన్ తో పాటు జైలుకి వెళ్లారు, నెలలు జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. జగన్ కేసులకు సంబంధించి చాలా విషయాల్లో ఆయన ఇప్పటికీ ఆ కేసులు కొన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఆయన నిలబడ్డారు కదా జగన్ తోటి. పక్కన ఇప్పుడున్న మిగతా నేతలు ఎవరు జగన్ తో పాటు జైలుకి వెళ్ళలేదు, లేకపోతే ఇంకొకరు దగ్గరికి పోలేదు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఈ వ్యవహారాన్ని నడిపారంటే. మరి అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కోటరీ వల్ల నేను బయటకు వచ్చేసాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కానీ కోటరీ ఎందుకు వ్యవహారం నడుస్తుంది, లేదు కోటరీకి వీళ్ళకి మధ్య జరిగిన గ్యాప్ ఏంటి, అందులో అంత బేసిక్ గా అసలుకి
ఎందుకు సాయిరెడ్డి వ్యవహారంలో సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఈ పలానా రోజు తారీఖుల అరెస్ట్ అవుతారనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఈ అన్ని అంశాలని ఒకదానికొకటి క్రోడీకరించుకోవాలి. అంటే వ్యవహారంగా నిజంగా జరుగుతుందా లేదా, ఈయన తన కన్వీన్తో చెప్తున్నారా లేదు, దీన్ని కూడా ఒక వైసీపీ ఒక సాయిరెడ్డి మీద కుట్రబనే సాయిరెడ్డి ద్వారా జగన్ కి జరుగుతున్న వ్యవహారంలో ఒక ప్రయోగం ఏమన్నా చేస్తున్నారా, ఒక కుట్ర లాంటిది బ్యాక్ ఎండ్ లో చేస్తున్నారా అనే ఒక చట్ట వైసీపీలో అయితే గట్టిగా జరుగుతుంది. కానీ ఏదైనా ఇప్పటికి సాయిరెడ్డి ఇటీవల కాలంలో సిట్లోకి వచ్చిన తర్వాత పలానోళ్ళు పేర్లు చెప్పిన వాళ్ళందరికీ నోటీసులు ఉన్నాయి, వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే సాయిరెడ్డి దగ్గర పక్కా సమాచారం ఉందా? సిట్కి సాయిరెడ్డికి మధ్య జరుగుతున్న యాక్చువల్ గా ఇదే కేసులో సాయిరెడ్డి కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయినప్పటికీ కూడా సాయిరెడ్డికి ఇంత పక్కా సమాచారం ఎలా తెలుస్తోంది అనేది ఒక ప్రశ్నగా కనబడుతుంది. ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా సిట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సాయిరెడ్డి చెప్తున్న మాటలకి ఎక్కడో కాస్త పొంతనో లేకపోతే కాస్త దగ్గరగానే మనకు కనిపిస్తున్న పక్షంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాంటాక్ట్ చేసే ప్రయత్నము సిట్ ఏమైనా జరుపుతోందా? అటువంటి సిగ్నల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఆయనకి? అంటే బేసిక్ గా ఆ విషయంలో మాత్రం కొంత ఈ వ్యవహారాన్ని సిట్టు పూర్తిగా చాలా గోప్యంగా అయితే ఉంచుతుంది. కొంత లింకులు మాత్రం అటువైపుగానే వెళ్తున్నాయని ఒక సమాచారం అయితే కనపడుతున్నాయి. అంటే వాళ్ళ సేకరిస్తున్న ఆధారాలు కావచ్చు. కానీ ఇప్పటి వరకు జరిగిన చాలా కేసులు, ఇప్పుడు మనం 33 మంది ఈ కేసులో ముద్దాయిలు ఉన్నారు. కానీ 33 మంది కేసులో ఇదే కేసులో మరి ఎండీగా గతంలో పనిచేసిన ఆ వ్యక్తి ఒకరున్నారు, తర్వాత విజయసాయి రెడ్డి ఉన్నారు, తర్వాత చాలా మంది మిగతా 33-34 మంది ఉంటే దీంట్లో కేవలం 7 మందిని మాత్రం ఇప్పుడు దాకా అరెస్టులు ఎందుకు జరిగాయి, మిగతా ఎందుకు జరగట్లేదు అనే చర్చ కూడా జరుగుతుంది కదా. అంటే మీరు కేవలం టార్గెట్ చేసే కొందరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఈ వాదాన్ని బలంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు కేసు మన జడ్జి కూడా ఈ వ్యవహారంలో చాలా క్లియర్ గా అడిగింది, అరే ఎక్కడో 16-17 ఉన్న వ్యక్తులను లేకపోతే 32-33లో ఉన్న వ్యక్తులను ఎందుకు చేస్తున్నారు? A1 ఎక్కడ పోయాడు, A2 ఎక్కడ పోయాడు, A1 రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మరి A2 ఎక్కడ, A2 ఎండీగా పనిచేసిన రెడ్డి ఎక్కడ పోయాడు, మరి మిగతా A3 A4లు ఎక్కడ? అట్లా కొన్ని దగ్గర ఈ ప్రశ్నలు జడ్జిలు కూడా అడుగుతున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో కొంత ఈ కేసులో టార్గెటెడ్ ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎవరిని ఏ టైంలో అరెస్ట్ చేయాలి అని వ్యవహారంలో మాత్రం సిట్టు మరి అటు ఇటుగా వ్యవహరిస్తుంది అనే ఒక అపవాదం మాత్రం సిట్టు మీద వస్తోంది. ఖచ్చితంగా పెద్దలు చెప్పిన తర్వాతనే ఈ కేసులో ముందుకు వెళ్తున్నారని ఒక సమాచారం వచ్చేస్తుంది. సరే, బట్ ఇవన్నీ పొలిటికల్ లేకపోతే ఇంకొకట జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా 33 మంది 36 మంది ఉన్నా వీళ్ళు ఎంతవరకు 40 దాకా వెళ్తారా, 45 దాకా వెళ్తారా, లేదు ఇంకా కొత్త మంది పేర్లు వస్తాయా? మిథున్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత చాలా మంది వ్యక్తులు దీనికి ఎంక్వైరీకి వచ్చిపోయిన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్టులు చేయలేదు అనే ఒక ప్రశ్న డెఫినెట్ గా అయితే వినిపిస్తోంది. బట్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసుని వెళ్తుంది అని బలంగా విజయసాయి రెడ్డి చెప్తున్నారా? అది కూడా వెనకాల జరుగుతున్న ఒక కహానీయా అనేది కూడా మనం ఆలోచించాలి సచిన్. రైట్ కృష్ణమోహన్, అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. ముఖ్యంగా అయితే మాత్రం ఆ జూన్ 10వ తారీఖుకి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంది. ఏపీ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావడం ఖాయమేనా అంటే దాదాపు అటువంటి మాట వినిపిస్తుంది, అటువంటి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మాటలకు ఈ చర్చకు బలం చేకూరుతోంది. జూన్ 10లోపు జగన్ అరెస్టు కావడం ఖాయమంటున్నారు విజయసాయి రెడ్డి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఆధారాలు సంపాదించింది సిట్. ఇదే విషయాన్ని తిరుపతిలో తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. ఈ నెల మొదటి వారంలో తిరుపతిలో పర్యటించారు విజయసాయి రెడ్డి. టీడీపీ నేతలను కలిసిన వీడియో వైసీపీ బయటపెట్టడంపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ను నేను టార్గెట్ చేయాలని కొందరు వైసీపీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. వైసీపీపై రగిలిపోతున్నారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దాంతోపాటు తీవ్రమైన చర్చ కూడా దారితీశాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరెస్టు కావడం ఖాయమేనా? అది కూడా జూన్ 10లోపు జరిగే అవకాశం ఉందా?
ఒకవేళ అయితే ఎటువంటి అంశాలు ప్రభావితం చేయించే అవకాశం ఉంది, కాకపోతే ఏమిటి? ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రిప్లై ఇవ్వండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.